మీ పిల్లలు మాట వినడం లేదని మీరు గట్టిగా అరుస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక నిజం చెప్తాను, అరవడం వల్ల పిల్లలు మారరు. వాళ్ళు కేవలం మీకు భయపడడం మాత్రమే నేర్చుకుంటారు, రెస్పాన్సిబిలిటీ మాత్రం నేర్చుకోరు. పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళకి కావాల్సింది పనిష్మెంట్ కాదు, తమ చర్యలకి తగిన ఫలితం ఏమిటో అర్థం చేసుకునే అవకాశం. దాన్ని పాజిటివ్ డిసిప్లిన్ అంటారు. ఎగ్జాంపుల్, పిల్లవాడు మిల్క్ కింద పాడపోసారు అనుకోండి, ఎన్నిసార్లు చెప్పాలి అని గట్టిగా అరవడంకి బదులు పాలు కింద పోయాయి కదా, పర్లేదు, దాన్ని క్లాత్తో క్లీన్ చేయని చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల పిల్లోడు ఫైర్ కాదు, రెస్పాన్సిబిలిటీని నేర్చుకుంటారు. బొమ్మలు సర్దకపోతే కొన్ని రోజులు వాటితో ఆడుకునే అవకాశం ఉండదు. చెప్పిన టైంకి ఫోన్ లేదా టీవీ ఆఫ్ చేయకపోతే మరుసటి రోజు స్క్రీన్ టైం తగ్గుతుంది అని చెప్పండి. ఇది పనిష్మెంట్ కాదు, సెట్టింగ్ బౌండరీస్ అంటారు. గుర్తుంచుకోండి, భయం తాత్కాలికంగా పిల్లల్ని ఆపుతుంది, బాధ్యత జీవితాంతం వాళ్ళని నడిపిస్తుంది. మీ పిల్లలు ఏ ప్రవర్తన మీకు ఎక్కువగా కోపం తెప్పిస్తుందో కింద కమెంట్ చేయండి. మీకు అసలు కోపమే రాకుండా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, పాస్ట్ ప్యాటర్న్స్ని హీల్ చేసుకోవాలి అనుకుంటే నా వాట్సాప్కి మెసేజ్ చేసి 1-to-1 సెషన్ బుక్ చేసుకోండి. నేను మీ అలివేలు రెడ్డి, తెలుగు పేరెంటింగ్ కోచ్. హ్యాపీ మదర్, హ్యాపీ హోమ్.